రాష్ట్ర విభజన సాధ్యం కాదని చెప్పడానికి సీమాంధ్ర నేతలు కొందరు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మరికొందరు ఆర్టికల్ 371ని తెరపైకి తెచ్చారు. ఈ ఆర్టికల్ కు సవరణ జరిగితే గాని విభజన సాధ్యం కాదని చెప్తున్నారు. సవరణ చేయటానికి 3/2 మెజారిటీ అవసరం కాబట్టి అది అసాధ్యమన్న వాదనను వాళ్లు వినిపిస్తున్నారు. ఈ ప్రచారంతోనే ఇంకా జనాన్ని భ్రమంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆర్టికల్ 371ను సవరించడం పెద్ద కష్టం కాదన్న వాదనను తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు వినిపిస్తున్నారు. విభజన ప్రక్రియలో భాగంగా 371కి సవరణలు చేయాల్సి ఉంటుందని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కు కేంద్ర హోంశాఖ ఇచ్చిన రిపోర్టులోనూ ప్రస్తావించింది. కానీ సవరణ చేయటం అసాధ్యమా, అది కూడా ఓ సమస్యనా అన్నదే అసలు ప్రశ్న. నిజానికి ఇది ముఖ్యమైన అంశమే అయినా పెద్ద సమస్యం కాదంటున్నారు నిపుణులు. దీనికి సమాధానంగా ఇందిరాగాంధీ హయాంలోనే జరిగిన పంజాబ్ ఏర్పాటును గుర్తు చేస్తున్నారు. ఇందిరాగాంధీ వల్లే ఏపీ సమైక్యంగా ఉందన్న వాదనకు కూడా పంజాబ్ విభజన ఆమె చేశారన్న విషయాన్ని తెలంగాణ వాదులు గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో పంజాబ్ విభజన కోసం చేసిన చట్టంలోనే ఆర్టికల్ 371 సవరణకు పరిష్కారం కనిపిస్తోంది. 1966 నాటి 16 పేజీల పంజాబ్ పునర్విభజన చట్టంలోనూ 371 ఆర్టికల్ కు సవరణ జరిగింది. అప్పట్లో ఈ ఆర్టికల్ మొదటి క్లాజులో ఆర్ పంజాబ్ అనే పదం ఉంది. పంజాబ్ విభజన కోసం ఆర్ పంజాబ్ అనే పదాన్ని తొలగిస్తూ సింపుల్ గా సవరణ చేశారు. దీంతో పాటు 8వ షెడ్యూల్ ప్రకారం ఎస్సీలకు సంబంధించిన 1950 రాజ్యాంగ ఆదేశాలని, 5వ షెడ్యూల్ ప్రకారం ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ ఆదేశాన్ని కూడా సవరించారు. పంజాబ్ ను విభజించడంతో పాటు కొత్తగా హర్యానా రాష్ట్రం ఏర్పాటు, మరికొన్ని ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్ లో విలీనం చేయటం, చండీగఢ్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం లాంటి కీలక నిర్ణయాలన్నీ 16 పేజీల పంజాబ్ పునర్విభజన చట్టంతో కేంద్రం పూర్తి చేసింది. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయడానికి స్పష్టమైన విధి విధానాలున్నాయి. దాని ప్రకారమే పంజాబ్ విభజన, ఆర్టికల్ 371 కు సవరణ కూడా జరిగాయి. అదే తరహాలో ఆర్టికల్ 371కి కూడా సింపుల్ గా సవరణ జరిగే అవకాశం ఉందంటున్నారు రాజ్యాంగ నిపుణులు. విభజన తర్వాత కూడా 2 రాష్ట్రాల్లోనూ స్థానికులకు ప్రాధాన్యమిచ్చే విధానం కొనసాగుతుందని హోంశాఖ నోట్లోనే చెప్పింది. అందువల్ల 371 నిబంధనలు 2 రాష్ట్రాలకు వర్తించేలా తెలంగాణ రాష్ట్రం పేరు చేరిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.